రామ అను రెండక్షరాల నామానికి చాలా శక్తి ఉన్నది. అలాంటి నామానికి మరికొన్ని శబ్దములు సంపుటితం చేసి మరికొన్ని ప్రయోజనాలని పొందవచ్చు. రామనామాన్ని శ్రీకారం కలిపి చేసినట్లయితే శ్రీరామ అవుతున్నది. అక్కడ శ్రీ సాక్షాత్తు మహాలక్ష్మి సీతాదేవి. దీనికి తోడు జయశబ్దం కూడా కలిపినట్లయితే అది సాధకుడికి కావలసినటువంటి జన్మ సాఫల్యాన్ని ఇస్తుంది అని జయశబ్దాన్ని కలిపారు. చతుర్విధ పురుషార్థములు ప్రసాదించేటటువంటి జయశబ్దం రామనామానికి కలపడం వల్ల, రామానుగ్రహం వల్ల జీవుడికి కావలసిన చరితార్థత లభిస్తుంది. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంత్రశాస్త్రం జయశబ్దంతో రామనామాన్ని కలిపి ఎలా ఉపాసన చేయాలో చెప్తుంది.